నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళా మన కాంబినేషన్ అవునండి. యూనియన్ అవుతుంది. రైట్. ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇవాళ ఆగస్టు 20 బుధవారం. సెన్సెక్స్ విషయానికి వస్తే 213 పాయింట్ల లాభంతో 81,857 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 69 పాయింట్ల లాభంతో 25,050 వద్ద క్లోజ్ అయింది. అంటే నిఫ్టీ ఇవాళ 25,000 మార్కును టచ్ అయింది. సో ప్రధానంగా ఇవాళ దలాల్ స్ట్రీట్లో లాభపడ్డ స్టాక్స్ ఏంటి, నష్టపోయిన స్టాక్స్ ఏంటి, అండ్ అదేవిధంగా జాతీయంగా అంతర్జాతీయంగా మార్కెట్ ని ప్రభావితం చేయబోయే అంశాలు ముందు ఏమున్నాయంటారు? యాక్చువల్గా అండి ఇవాళ బాగా అవుట్ పర్ఫామ్ చేసింది ఐటీ సెక్టర్ మొత్తం అవుట్ పర్ఫామ్ చేసింది. ఎందుకంటే లాస్ట్ మంత్ అది బాగా అండర్ పర్ఫామ్ అయింది. యాక్చువల్గా 25% టారిఫ్ వేయటం మేజర్గా మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ చాలా బాగున్న మార్కెట్స్ని నాశనం చేసింది ట్రంప్ గారు. ఈ 25% హైక్ అని మళ్ళీ ఇంకో 25% హైక్ వేయటం అనేది లాస్ట్ 6 months నుంచి బాగా డ్యామేజ్ కొడుతూనే ఉన్నాడు. జనవరి ఫిబ్రవరి నుంచి వస్తుంది. దాన్ని ఏమైందంటే ఐటీ సెక్టర్ బాగా డ్యామేజ్ అయినాయి. అలాగే Q1 కూడా పెద్ద రిజల్ట్ బాగా రాలి ఐటీ సెక్టర్స్ లో. సో దానివల్ల బాగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ మంత్ బాగా బోటమోట్ అయ్యి అవి రికవర్ అవుతున్నాయి. సో తర్వాత ఐటీ సెక్టర్స్ బాగా రావటం, రెండోది జిఎస్టీ తగ్గించడం వల్ల ఆటోమొబైల్ సెక్టర్, సిమెంట్ సెక్టర్ కూడా బాగా లాభపడుతున్నాయి. అలాగే ఎఫ్ఎంసీసీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ మోస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల ఏమైందంటే సైకలాజికల్ మార్క్ 25,000 బ్రేక్ అయింది, నిఫ్టీ స్టేబుల్ అయింది. సో యాక్చువల్గా న్యూస్ అంతా కూడా ఇప్పుడు ఆగస్టు నెక్స్ట్ చూసుకుంటే కొంచెం పాజిటివ్గానే ఉంది. నెగిటివ్స్ తగ్గినాయి, పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ఇండియాలో మేజర్ పాజిటివ్స్ ఏంటంటే జిఎస్టీ తగ్గించడం ఒకటి, తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగటం ఒకటి, వీటి మీద పీస్ టాక్స్ జరగటం, దాని ఎఫెక్ట్ వల్ల ఈ టారిఫ్ కనుక 50 కాకుండా 25 వస్తే మాత్రం ఇండియా మళ్ళీ షైనింగ్ అవుతుంది. సో ఇవి మేజర్గా జరుగుతున్నాయి. సో ఇప్పుడు వాళ్ళ పెరిగిన స్టాక్స్ చూసుకుంటే ఇప్పుడు టాటా స్టీల్ కానీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, మేజర్గా ఐటీ స్టాక్స్ బాగా వచ్చాయి. మీరు చెప్పిన మాటలో హెచ్ఏఎల్ ఒకటి, ఎన్టీపీసీ ఒకటి, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఇప్పుడు కోల్పాల్ కానీ, ఇవన్నీ ఎఫ్ఎంసీసీ స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయి, కంటిన్యూ అవుతాయి. ఈ గ్రోత్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇక ఒరిజినల్ ఇప్పుడు జిఎస్టీతో రిలేటెడ్ ఉన్నవన్నీ కూడా ఈ సెక్టర్స్. సో ఇంకా పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఇంకా కూడా ఉన్నాయి. అంటే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇంకా యాడ్ అవ్వాలి. మేజర్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ఒకటి అండర్ పర్ఫార్మర్, అది కూడా 56,000 అబోవ్ ఉంటే ఇంకా పాజిటివ్ వస్తుంది. సో మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, ఎస్బీఐ మూడు కూడా మళ్ళీ ఫుల్ బ్యాక్ అయితే మంచి గ్రోత్ వచ్చేస్తుంది. సో మరి మున్ముందు మార్కెట్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏమి రాబోతున్నాయి, మార్కెట్ని భయపెట్టే అంశాలు ఏముండబోతున్నాయి అంటారు? భయపెట్టే అంశాలు మేజర్గా ఏముంటున్నాయంటే సార్, ఈ 50% టారిఫ్ అనేది నిజంగా 29 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఇప్పుడు వీళ్ళు 25 నుంచి ఇండియా వాళ్ళు నెగోషియేషన్ చేయాల్సి వస్తుంది. సో అది కనుక అవ్వకపోతే అది ఒక రకంగా భయపెట్టే అంశమే. సో ఎందుకంటే మేజర్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా అంత హెవీ టారిఫ్తో కాంపిటీషన్ ఎఫెక్ట్ అవుతాయి. సో అయితే ఏమవుతుందంటే అది పాసిబిలిటీ తక్కువ ఉంది. వాటికి యాక్చువల్గా మార్కెట్ కూడా అది నమ్మట్లా. ఎందుకంటే మార్కెట్స్ ఆ న్యూస్కి చాలా ఫాలో అవ్వాలి, బట్ ఫాలో అవ్వకుండా అది సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మనం జనవరిలో చూసాము ఎంత ఫాలో అయిపోయిందంటే, ఇప్పుడు ఉన్న మార్కెట్ చూసుకుంటే ఈ న్యూస్ వల్ల అంత పెద్ద డ్యామేజ్ అయితే అవ్వలేదు, బట్ మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళకి హోప్ రావాలంటే ఈ న్యూస్ కొంచెం పాజిటివ్ అయితే కానీ హోప్స్ రావు. మనకి మేజర్గా అడ్వాంటేజ్ పాయింట్స్ తీసుకుంటే ఈ పిఎం గారు మొన్న 15th ఆగస్టు ఇండిజీనియస్గా బిల్డ్ చేసుకోవాలి అనే దానికి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇంకా బాగా ఇచ్చారు. కాబట్టి మన ఇండియా షైనింగ్ అనేది ఫోకస్ చేస్తున్నారు. డిఫెన్స్లో కూడా ఓన్ ప్రొడక్షన్ కావాలి. అలాగే అన్ని రకాల విదేశాలు ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్స్ ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఆల్టర్నేట్ ఫ్యూయల్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సో వీటన్నిటిని చూసి ఏమవుతుందంటే నెక్స్ట్ 2-3 years లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియాకి ఇది సెల్ఫ్ సస్టైనింగ్ కెపాసిటీ అనేది తెచ్చుకోవాలని చూస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ గోల్డ్ మైన్స్ కొత్తగా వచ్చింది, ఇండియాలో వచ్చిందంటే మళ్ళీ ఆయిల్ ఒకటి కొత్తగా
వచ్చింది. ఈ రెండు కనుక ఇండియాలో కనుక వస్తే ఇక ఇండియా ఇస్ ఎకానమీ గ్రోత్ అసలు Growth. రేంజ్ లో ఉంటుంది. అది అసలు నిజమా కాదా లేకపోతే దాని మీద ఇంకా కన్ఫర్మ్ న్యూస్ రాలేదు. జస్ట్ స్పెక్యులేషన్ అది నడుస్తుంది అంతే. Speculation నడుస్తుంది కానీ స్ట్రాటజికల్ గా ఇందులో జరిగింది ఇది ఉంది అనేది ఇంకా రాలేదు కాబట్టి సో అది ఎప్పుడు ప్రొడక్షన్ ఏదైనా ప్లానింగ్ యాక్షన్ కనుక తెలిసినప్పుడు మాత్రం సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా బాగా తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవటం లాంగ్ టర్మ్ పాయింట్ 1 year 2 years ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మంచి ఈ సెక్టర్స్ లో. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మార్కెట్లు బాగా ఒడిదుడుకుల్లో ఉన్నాయి. అంటే ఒక రోజు మార్కెట్ 650 పాయింట్లు 700 పాయింట్లు అప్ వెళ్తుంది, పక్క రోజు మళ్ళీ అదే స్థాయిలో మార్కెట్ ఒక 500 పాయింట్లు బ్లడ్ బాత్ లో ఉంది. అంటే మార్కెట్లో ఒక రకమైన అన్సర్టినిటీ అనేది బాగా చూస్తున్నాం, చాలా క్లోజ్ గా మనం మానిటర్ చేస్తున్నాం. సో ఇదే టైంలో మార్కెట్లోకి చాలా ఐపీఓలు రావడానికి సిద్ధపడుతున్నాయి, కొన్ని వందల సంఖ్యలో. అంటే మనం ఎప్పుడు పెద్దగా పేరు వినని కంపెనీలు కూడా ఇప్పుడు ఐపీఓకి ఆన్బోర్డ్ అవడానికి రాబోతున్నాయి. కాబట్టి మరి మార్కెట్లో ఇంత వోల్టాలిటీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి ఐపీఓలో మనం దిగేసి ఇన్వెస్ట్ చేయాలంటారా? ఇప్పుడున్న మార్కెట్ వోల్టాలిటీని దృష్టిలో ఉంచుకొని ఈ ఐపీఓల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఐపీఓలు అంటే ఇప్పుడు మనం చూడాల్సిన మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంతకుముందు ప్రతి ఐపీఓ కూడా లిస్టింగ్ కన్నా ఎక్కువ ప్రైస్ వచ్చి మంచి సక్సెస్ అయినాయి. ఇప్పుడు ఆ ఛాన్స్ 50-50 ఉన్నాయి. కొన్ని ఐపీఓలు లాస్ట్ 20 ఐపీఓస్ తీసుకుంటే సిడిఎస్ఎల్ అలా ఒక 5-6 బాగా సక్సెస్ అయినాయి, ఎన్ఎస్డిఎల్ ఇలాంటివి సక్సెస్ అయినాయి, మిగతా ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఐపీఓ విషయంలో చూస్తే ఏంటంటే ఒక ఐపీఓ ఇన్వెస్ట్ చేసి అవసరమైతే ఒక 6 నెలలు హోల్డ్ చేయగలను అన్నప్పుడే తీసుకోండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇవాళ ఇన్వెస్ట్ చేసి రిలీజ్ అవ్వగానే అమ్మేద్దాం అంటే మాత్రం ఒకసారి లిస్టింగ్ గెయిన్స్ సరిగ్గా రాకపోతే ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఏంటంటే క్వాంటిటీ తగ్గించుకోండి, ప్లస్ లిస్టింగ్ గెయిన్స్ కాకుండా అవసరమైతే హోల్డ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే తీసుకోండి. సో అది దానికన్నా ఏంటంటే ఇప్పుడు అలా ఐపీఓస్ ఇదొక పాజిటివ్ పాయింట్ ఐపీఓస్ రావటం కూడా. ఎందుకంటే ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కానీ స్టార్ట్అప్ కాన్సెప్ట్స్ కానీ మంచి కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అయితే మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలన్నా కూడా ఐపీఓస్ ఒక రకంగా బెనిఫిట్ అవుతాయి. అంటే పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్. సో మన కంపెనీని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయటం అనేది ఇంపార్టెంట్. ఇది అసలు ఫ్యూచర్లో ఉందా, ప్రెసెంట్ కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ సెక్టార్లో కొత్త కంపెనీ వస్తుంది అనుకోండి, అది వేస్ట్. ఇప్పుడు ఒక స్టీల్ సెక్టర్ ఉంది, ఆల్రెడీ స్టీల్ సెక్టర్ విపరీతమైన కాంపిటీషన్ ఉన్న సెక్టర్లో ఇంకో కంపెనీ వస్తుంది అనుకోండి, అది వెల్త్ క్రియేట్ అవ్వదు. మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఒక ఆల్టర్నేటివ్ న్యూ సెక్టార్లో కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈవీ సెమీ కండక్టర్స్లో కానీ ఈవీలో కానీ అలా బయోఫ్యూయల్ ఇప్పుడు కొత్త కొత్త సెక్టార్స్ గ్రోయింగ్ సెక్టార్లో మనకి వెల్త్ క్రియేట్ అయ్యే కంపెనీ చూడండి. మామూలుగా రొటీన్ సెక్టార్లో ఇప్పుడు ప్లాస్టిక్స్ అని వచ్చింది ఒక కంపెనీ. ఆల్రెడీ ప్లాస్టిక్ ఇండస్ట్రీ బాగా ఆల్రెడీ చాలా కాంపిటీస్ ఉన్న దీనిలో ఇది ఇంకా వచ్చి పెద్ద బెనిఫిట్ వెల్త్ క్రియేట్ అయ్యేది ఏముండదు. సో నా సజెషన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నాకు చెప్పేది, మనము ఐపీఓస్ తీసుకునేది లిస్టింగ్ గెయిన్స్ ఒక పాయింట్, బట్ వెల్త్ క్రియేట్ అవ్వాలి ఒక 1 year 2 years 5 yearsలో అన్నప్పుడు అలాంటి కంపెనీస్ డిఫరెంట్ సెక్టార్లో ఉండాలి. ఈ కంపెనీ లాస్ట్ 5 years మంచి ప్రాఫిట్స్ ఇస్తుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మేము అలాగే డిమార్ట్ సజెస్ట్ చేసాం ఇప్పుడు 10 years బ్యాక్. అది ఐపీఓ నుంచి ఇంతవరకు అసలు ఎంత అసెట్స్ క్రియేట్ అయింది. సో అలా మనం చూడాలన్నమాట. అలాంటివి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 20 కంపెనీలు 1-2 అలాంటివి ఉన్న మన జాక్పాట్ లాగా మన పంట పడినట్టు అలాంటివి చూసుకోవచ్చు. సో మరి రామచంద్రమూర్తి గారు, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఆగస్టు చివరాఖరికి వచ్చేసాం. ఇంకో వారం 10 రోజుల్లో సెప్టెంబర్లో కూడా వెళ్ళిపోతాం. ఇంకా ఈ రెండింగ్కి గట్టిగా ఒక 4 నెలలు ఉన్నాయి. గట్టిగా ఒక 100-120 రోజుల్లో ఈ రెండింగ్ అయిపోతుంది. సో అంటే మీకున్న పర్సెప్షన్, అంటే మీకున్న మార్కెట్ వ్యూ ప్రకారం, సో అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నిఫ్టీ 25,000 మార్క్ టచ్ అయిపోయింది కాబట్టి, సో 25,000 నుంచి నెక్స్ట్ ఒక 120 డేస్లో మార్కెట్ ఇంకా అంటే నిఫ్టీ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు, అండ్ సెన్సెక్స్ ఇంకా ఎంతవరకు టచ్ అయ్యే అవకాశం ఉందంటారు? నిఫ్టీ అయితే ఇప్పుడు ఈ పీ స్టాక్ అయితే ఈ ఇయర్లో అయిపోద్ది సార్. ఇప్పుడు ఉక్రెయిన్తో రిలేటెడ్ న్యూస్ మ్యాటర్ కాబట్టి ఉక్రెయిన్తో ఇదైతే 4 నెలలు పడుతుంది. సో నేను అనుకోవటం ఒక 1000 points ప్లస్ తప్ప ఇంకా ఆల్ టైమ్ హైస్ వెళ్ళే పరిస్థితి ఉండదు.
సో ఇయర్ ఫ్లాట్గానే క్లోజ్ అవుతుందంటే ఇప్పుడు 25,000 1000 పాయింట్స్ ప్లస్ కానీ మైనస్ అయితే 500 పాయింట్స్ అంతకుమించి డౌన్ వచ్చినా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ట్రిగ్గర్ అయిపోయి విపరీతంగా హైలైట్ అయ్యే అవకాశాలు ప్రజెంట్ ఏం కనపడలేదు. మామూలుగా ఈ ఇయర్ నార్మల్గానే వెళ్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినంత బుల్ మార్కెట్ ఈ ఇయర్ కనపడలేదు. అంత బుల్ జోష్ రావట్లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఈవెన్ రేట్ కట్ చేశారు. ఇప్పుడు చేయాల్సిన గవర్నమెంట్ చేయాల్సినవన్నీ చేసింది. ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తున్నారు. సో ఎఫ్ఐఎస్ విపరీతంగా రావాలి. అందరూ ఇప్పుడు డిఏఎస్ ఇప్పుడు అందరూ ఇక్కడే ఉంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎటు మనీ ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లోకి ఇప్పుడు రావాల్సింది ఏంటంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా ఈ కంపెనీస్ అన్నీ కూడా నెక్స్ట్ క్వార్టర్ బెటర్గా ఇస్తే మాత్రం మంచి గ్రోత్ వచ్చేస్తుంది. రైట్ రైట్. సో మరి రేపటికి మార్కెట్ 21 ఆగస్ట్ గురువారంకి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మార్కెట్ ఓపెనింగ్ బెల్ టైంకి ఎలా సిద్ధంగా ఉండాలంటే? పాజిటివ్గానే ఉందండి. బై అండ్ డిప్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు 25 సపోర్ట్ బాగా వచ్చింది. సో 25,200 నుంచి 300 దాకా ఛాన్స్ ఉంది. ఐటీ కంపెనీస్ని వాచ్ చేసుకోండి, గ్రో అవుతుంది. అలాగే బ్యాంకింగ్ కూడా సపోర్ట్ తీసుకుంటే మంచి ర్యాలీ వస్తుంది. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.